టీటీడీలో మరో కొత్త వివాదం. సభ్యుడి కుటుంబంపై మత మార్పిడి ఆరోపణలు. ఆ విషయాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకు అంత వివాదం జరిగింది? ఏం మత మార్పిడి చేశారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని ఈ టీటీడీలోని ఎప్పుడు చూసినా గాని ఏదో ఒక వివాదం బయట పడుతూనే ఉంది. అలాగే మరో కొత్త వివాదం బయటపడుతుందని చెప్పేసి తెగ ప్రచారం అవుతుంది. ఆ విషయాలని మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిలో మరో కొత్త వివాదం రాజుకుంది. బోర్డు సభ్యుడు ఆర్ఎన్ దర్శన్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుందంటూ తిరుక్షేత్రాల రక్షణ సమితి సంచలన ఆరోపణలు చేసింది. హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల మండలిలో అన్య మతస్థులు కొనసాగడం నిబంధనలకు విరుద్ధమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని సమితి ప్రతినిధులు మండిపడుతున్నారు. దర్శన్ భార్య గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలను రక్షణ సమితి బహిర్గతం చేశారు. సో ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే స్పందించాలని, దర్శన్ను బోర్డు నుంచి తొలగించాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి అంటే తిరుక్షేత్ర ప్రొటెక్షన్ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో టీటీడీ నిబంధనల ప్రకారం బోర్డు సభ్యులుగా ఉండేవారు తప్పనిసరిగా హిందూ మతావలంబికులై ఉండాలని, అధికారిక యంత్రాంగం ఈ ఆరోపణలపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. మరోవైపు చర్చి ప్రార్థనలో దర్శన్ కుటుంబం పాల్గొన్నట్లు ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. పరమ పవిత్రమైన టీటీడీ బోర్డులో హిందూ ధర్మంపై నమ్మకం లేని వారికి చోటు కల్పించడం ఏంటని నెటిజన్లు సైతం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఈ మధ్య కాలంలోనే తిరుమలలోని ఏదో ఒక వివాదం బయటపడుతూనే ఉంది. ఎందుకంటే ఇటువంటి ఎక్కువైపోయామాట. అంతకుముందు లడ్డు, ఆ తర్వాత ఏమో చాలామంది అన్య మతస్థులు అక్కడ దొరికిపోవడం, అంతేకాకుండా కొంతమంది అక్కడ ఉద్యోగస్తులే చికెన్ కట్టి తీసుకొచ్చి తినడం, దొరికిపోవడం, సోషల్ మీడియా రావడం ఇటువంటివి ఎక్కువైపోయాయన్నమాట. నాకు తెలిసి మట్టుకైతే కొన్ని రోజుల్లోనే అన్నిట్లు కూడా క్లియర్ చేసి ఆ పుణ్యక్షేత్రాన్ని అంతా కూడా చాలా సమృద్ధిగా నడుపుతారని అనిపిస్తుంది నాకు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.